అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 92 విద్యార్థులు మరియు అదే పాఠశాలలో పెద్ద తెలుగు మాస్టర్గా పనిచేసిన బ్రహ్మశ్రీ కొంపెల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారి తనయులు సంయుక్తంగా ఎస్ఎస్సి 2025 విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఇందులో ఫస్ట్ 3 ర్యాంకర్స్కి ఒక గోల్డ్ మెడలు, అలాగే మెమెంటో, పెన్ సెట్, ఒక స్టడీ చైర్, రేటింగ్ ప్యాడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే 4వ ర్యాంకర్ నుంచి 11వ ర్యాంకర్ వరకు వీళ్ళందరూ కూడా 500 పైన మార్కులు వచ్చినారు. వీళ్ళందరికీ కూడా ఒక స్టడీ ప్యాడ్, పెన్ సెట్, మెమెంటో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కూడా సబ్జెక్ట్ వైజ్ టాపర్స్ అందరికీ కూడా ఒక పెన్ సెట్, మెమెంటో ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా గత 4 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది విజయవంతమైన 4వ సంవత్సరం. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి 92 విద్యార్థులు మరియు పెద్ద తెలుగు మాస్టరీ పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే విద్యార్థులను ఉత్తేజపరిచే విధంగా ఎస్ఎస్సి 92 విద్యార్థులు చదువుకునే అదృష్టం ఈ మాస్టర్కి రావడం చాలా అదృష్టం. మరి ఇక్కడున్న ఐఐటి ప్రొఫెసర్ గారు శ్రీనివాస్ గారి క్లాస్మేట్ మన హిందీ మాస్టారు అంతటి చక్కటి అదృష్టం మరి రాజవొమ్మంగి స్కూల్లో చదువుకొని ఇంత స్థాయికి వెళ్ళడం అంటే అసామాన్య విషయం కాదు. మరి సార్ అటామిక్ దాంట్లో సైంటిస్ట్ అని ఇప్పుడే తెలిసింది. మరి ఈ రాజవొమ్మంగి స్కూల్కి అంత చరిత్ర ఉన్నది. మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను, రాజవొమ్మంగి స్కూల్ యొక్క పేరు ఎంత ఘనమైందో ఇక్కడ చదువుకునే విద్యార్థులు కూడా అంత గొప్పవారుగా తెలియదు. రఫేల్ యుద్ధ విమానం యుద్ధ రంగంలో ఉపయోగిస్తారు. ఫ్రాన్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. దాని పైలట్ ఎవరో కాదు, రాజవొమ్మంగి స్కూల్లో చదువుకున్న ఒక శర్మ మాస్టర్ అబ్బాయి కూడా ఇక్కడే చదువుకున్నాడు. అయితే ఇప్పుడు చాలా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు ఇప్పుడే అర్థమైంది, 10th క్లాస్లో 500 మార్కులు దాటాయి. ఒక 11 మందికి ఇది అసలు వినడానికే అంత ఆశ్చర్యం. నాకు అసలు తెలియదు, ఇక్కడికి వచ్చే వరకు ఈ ప్రగతి ఎంత ఉంటుందని తెలియదు. మా చిన్నప్పుడు నేను 76లో ఇదే స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. 80-81 10th బ్యాచ్. మా టైంలో 300 మార్కులు రావడం అంటే చాలా అద్భుతం అనుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కడ ప్రైవేటు సంస్థలు లేవు. ఇవాళ ప్రైవేటు సంస్థల యొక్క తీవ్రమైన ఒత్తిడి, పోటీ, ఇంతటి పోటీని తట్టుకుని ఈ గవర్నమెంట్ స్కూల్లో 11 మంది 500 మార్కులు దాటాయనే మాట బాబు నిల్చున్న వాళ్ళు కూర్చుంటే వేరే మీద ఉన్న ఫోటో పడుతుంది. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సలహా సూచనలు ఎప్పుడు ఉండాలి. ఓకే సార్.